What's up guys, कैसे हो अंदर ఎలా ఉన్నారు? Everyone doing great and today our first day of our class and మొన్న వీడియోస్ చూశారు కదా, అవన్నీ కాలేజ్ ఫస్ట్ డే కాలేజ్. సో ఇది ఫస్ట్ డే క్లాస్కి అండ్ క్లాస్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 4:30 అయితే అవుతుంది. సో యూఎస్ఏలో అందరికీ మ్యాక్సిమం ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. అది కూడా 5 to 5:30 నుంచి 8-9 వరకు ఉంటాయి క్లాసెస్. సో నా క్లాస్ వచ్చేసి మండే, ట్యూస్డే, థర్స్డే 3 days ఉన్నాయి క్లాసెస్. అండ్ మిగతా డేస్ చూడాలి, మనం జాబ్ దొరికినప్పుడు చేయడం అట్లా చేసుకోవాలి మనము. అండ్ అది కూడా కష్టమే ఉంది, పార్ట్ టైం జాబ్స్ దొరకడం. సో ఇది అండ్ దాని పేరు అంజన్, మా రూమ్మేట్. హాయ్. అండ్ ఏమైనా తేడా కొడుతుంది కదా, సో కటింగ్లో తేడా కొడుతుంది కాబట్టి ఇది నేనే చేసుకున్నా కటింగ్. వీడియో బ్లాగ్ చేద్దాం అనుకున్నా కానీ సో కుదరలేదు, కొంచెం కష్టమైంది చేసుకునేటప్పుడే. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసుకుంటే పక్కా మళ్ళీ పెడతా. అండ్ ఇప్పుడు చాలా చిన్నగానే ఉంది. సో ఇక్కడ వైట్ ఇంటికి కూడా వచ్చేసింది అప్పుడే. టెన్షన్స్ వల్ల వైట్ ఇంటికలు అనేవి వస్తుంటాయి, తెలిసింది అందరికీ. అండ్ వెళ్ళేదాలో మళ్ళీ కలుసుకుందాం. లెట్స్ గో టు అవర్ ఫస్ట్ క్లాస్. సో మొత్తానికి అయితే మా బ్లాక్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో మా బ్లాక్ ఇదే, లోపల ఆ డోర్ నుంచి లోపలికి వెళ్ళాలి. అండ్ లోపల క్లాస్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. అండ్ నా కాలేజ్ కూడా చూడండి ఎలా ఉందో. ఆల్రెడీ ఫస్ట్ బ్లాగ్స్లో చూసి ఉంటారు. అండ్ మనకి వాళ్ళ క్లాస్ ఫస్ట్ డే కదా, కొంచెం అలా ఓకేనా. సో చూడండి అందరూ కూడా ఎలా ఉందో, కాలేజ్ ఎలా ఉంది చూడండి. అందరూ క్లాస్ కూడా చూపిస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత. చూడండి, లెట్స్ గో. సో ఫైనల్గా 15 minutes బ్రేక్ అయితే ఇచ్చాడు ప్రొఫెసర్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 7:05 అయితే అవుతుంది. అండ్ మళ్ళీ లోపలికి వెళ్ళి క్లాస్లో జాయిన్ అయిపోవాలి. చూసారు కదా క్లాస్ ఎలా ఉందో. అండ్ సెకండ్ హాఫ్ తినాలి ఇంకా మళ్ళా. సో ఘోరం అంటే ఘోరం ఉండే. అండ్ మొత్తం అయిపోయిన తర్వాత క్లాస్ క్లారిటీగా చూపిస్తా. సో ఫస్ట్ హాఫ్లో కొంచెమే చూపించాను కదా. సో అప్పుడు ముందు ప్రొఫెసర్ ఇంకా రాలేదు, బట్ వచ్చాడు. ప్రొఫెసర్ అప్పటికి వచ్చాడు, బట్ క్లారిటీగా చూపించలేదు. బట్ లాస్ట్కి క్లారిటీగా చూపిస్తా. So let's go again into the class. సో మొత్తానికైతే క్లాస్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 8:45 అయితే అవుతుంది. అండ్ క్లాస్ వచ్చేసి 8:25 వరకు. సో 5:45 నుంచి 8:45 వరకు 2.5 hours. 8:25 వరకు 2.5 hours. అండ్ పార్కింగ్ యార్డ్లో ఉన్నాను. ఇక మళ్ళీ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఒక 0.6 to 0.8 miles ఏమో ఉంటుంది రూమ్, నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ జుట్టు చూసి అయితే నవ్వకండి, బికాజ్ ఏదో అట్లా చేసుకున్న $40 అంట. $40 సేవ్ చేసినట్టే కదా నేను మొత్తానికి. సో $40 అంటే అరౌండ్ 3,800 సంథింగ్, ఏమో 3,500 అయితే సేవ్ చేసిన. సో ఒక కటింగ్కి 3,500 పెట్టడం వర్త్ కాదనిపించింది. సో కటింగ్ అయితే నేను చేసుకున్నా ఇక. అండ్ నెక్స్ట్ టైం నేను చేసుకుంటే వీడియో పెడతా. నాకు ఎందుకో ఆ వీడియో చేద్దాం అనిపించింది కానీ ఇంకా దాని ఇది ఉంటుందని చెప్పి చేయలేదు. అండ్ సో ఇంటికి వెళ్తా ఇప్పుడు. అండ్ యూట్యూబ్ షార్ట్స్ కూడా వస్తుండే చూడండి. సో అండ్ యూట్యూబ్ షార్ట్స్ వచ్చేసి కాన్సెప్ట్ ఎట్లా పెడదాం అనుకుంటున్నా అంటే, అండ్ ఇక్కడ ఉన్న ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. సో బేస్డ్ ఆన్ దాట్ ఇట్లా ఉంటాయి ట్రాఫిక్ రూల్స్, అవి పెడదాం అనుకుంటున్నా. అండ్ నాకు ఏమైనా వియర్డ్ థింగ్స్ అనిపించినాయి అనుకో, సో అవి కూడా పెట్టేస్తా. ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సో అరౌండ్ చూపిస్తా.
మన రూమ్మేట్ శ్రీరామ్. సో ఇది టాపర్ అంత లేదు. అదే టాపర్. అండ్ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో టైం 8:40 అవుతుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అంతా చేసే వరకు 9:30 అవుతుంది. సో తినే వరకు 10 అవుతుంది ఇంకా వండుకొని. సో తినాలి ఇంకా వెళ్ళి. సో ఇంతటితో వీడియో సమాప్తం. అండ్ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ usateluguvlogs. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్. పక్కా షేర్ చేయండి. అండ్ ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ డే ఆఫ్ మై క్లాస్. అండ్ ఏమైనా ఈవెంట్స్ ఉంటే నేను పక్కా అవి కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ డీజే నైట్స్ అవి కూడా ఉంటాయంట ఫ్రైడే అట్లా. సో కుదిరితే అవి కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు మాత్రం మర్చిపోవద్దు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ పక్కా షేర్ మాత్రం చేయండి. సో ఇఫ్ ఐ గెట్ మోటివేటెడ్ అండ్ సో ఒక్కసారి నాకు మోటివేషన్ వచ్చింది అనుకో, సో ఇంకొక మంచి మంచి కంటెంట్ తీయాలని అనిపిస్తుంది. అండ్ సో అంతే నాకు నా నుంచి. Bye friends, see you in the next vlog. Bye bye.